సీఎం చంద్రబాబు నాయుడు విజన్తో చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా 2 చిన్నారులను దత్తత తీసుకున్నానని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో చిన్నారులు వర్షిత, యోగేంద్రకు దుస్తులు, పరుపు, దిండ్లు, దుప్పట్లు, చెప్పులు, ట్రంకు పెట్టె, పుస్తకాలు తదితర విద్యా సామాగ్రిని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముత్తుకూరుకు చెందిన మల్లిక వర్షిత 7వ తరగతి చదువుతుంది. మనుబోలు మండలం వీరంపల్లికి చెందిన చింతంగుంట యోగేంద్ర 8వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన వారన్నారు. వర్షిత కాలివేళ్లు నలిగిపోయి ఉండగా టపాసులు కాలుస్తూ ఎస్సీ బాలుడు యోగేంద్ర చేతి వేళ్లు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే P4లో భాగంగా ఇద్దరిని దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. వారి ఉన్నత చదువుల వరకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని సోమిరెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్స్పిరేషన్, ఆయన ఒక మాట అన్నాడు, దత్తత తీసుకోవాలా P4 అని అన్నాడు. దాని కింద ఒక ఆలోచన వచ్చింది. అంతకుముందు ఏదన్నా ఎవరైనా కనపడి ఎవరైనా వచ్చి ఇబ్బందులు అంటే ఏదైనా ఆర్థిక సాయం చేస్తున్నాం. అటు కాకుండా ఈ పాప మల్లిక వర్షిత గిరిజన అమ్మాయి ముత్తుకూరు. నేను ఆ స్కూల్కి పోయినప్పుడు అమ్మాయి కాలు వేళ్ళు నలిగిపోయి ఉంటే నేనేంటి అని అడిగితే చెప్పారు వాళ్ళ అమ్మ అమాయకురాలు, పనికి కూడా పోలేదు, అందుకని అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటున్నామని చెప్పాను. అట్లే వీరంపల్లికి పోయినప్పుడు వీడు టపాసులు కాలుస్తా 3 ఏళ్ళు పోయినాయి వీడికి. వాడిని చూశాను. వాడు ఎస్సీ కుర్రోడు. వాళ్ళ కుటుంబం పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. అందుకని వాళ్ళిద్దరిని అడాప్ట్ చేసుకుంటున్నామన్నాం. వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. వీడిని తొందరగా ఎక్కడో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పిస్తున్నాం. తిరుపతి కలెక్టర్ కూడా లెటర్ పెట్టాను. ఫోన్లో మాట్లాడేసేసి ఈ పిల్లోడిని అక్కడ చేర్పిస్తాం. ఈమెని గురుకుల పాఠశాలకు పోతానంటుందంటే ఈ పాప కూడా గిరిజన అమ్మాయి. ఈ అమ్మాయిని కూడా ఏదో గురుకుల పాఠశాలలో చేర్చేస్తాం. వీలైతే ముత్తుకూరులోనే అకామిడేట్ చేస్తాం. టీచర్ అవుద్దంట. నువ్వేమవుతారా? యాక్టర్ అవుతావా? యాక్టర్ అవుతా అంటాడు.
సరే, నేనేమంటానంటే అంతకుముందు 96 ఎండ్లో నేను మంత్రి అయినా. 97 జనవరి నుంచి జన్మభూమి అని చెప్పేసి ఒక ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. 30% ఎవరైనా డోనర్స్ పెడితే 70% గవర్నమెంట్ ఫండింగ్. అప్పుడు కొన్ని బిల్డింగ్స్, హాస్టల్, స్కూల్ బిల్డింగ్స్, సిమెంట్ రోడ్లు, అన్ని పథకాలకి దాతలు ముందుకు వచ్చారు, వాళ్ళ పేర్లు పెట్టాం. అంటే ఇప్పుడు నేనేమంటానంటే అత్యంత పేదరికంలో ఉండే గిరిజన కుటుంబాలు, కొంతమంది ఎస్సీస్, ఫస్ట్ నేను అన్నది ఏంటంటే ఈ పామాయిల్ కంపెనీస్ అందరినీ తలా ఒక కాలనీ అడాప్ట్ చేసుకోండి, దత్తత తీసుకోండి. ఆ గిరిజనుల ఆ పిల్లలు అక్కడున్న యోగక్షేమాలు కొన్ని మీరు చేయగలిగిన సపోర్ట్ మీరు చేయండి. గవర్నమెంట్ సైడ్ చేయాల్సింది మేము చేస్తాము. సపోజ్ ఒక పక్కా ఇళ్ళు 2,50,000 చేశాడు బాబు గారు గిరిజనులకి, అది రివర్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, 1,80,000 ఇచ్చాడు. అడిషనల్గా స్టేట్ గవర్నమెంట్ ఇది క్యాన్సిల్ చేసి పారేశాడు. ఆ 1,80,000 కూడా కాంట్రాక్టులకి ఇచ్చేసి దోచేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గిరిజనులకి 2,50,000 అయింది, ఎస్సీలకి బీసీలకి 2,30,000 చేశాడు. అటువంటి మేము శాంక్షన్ చేస్తాం. అవి కాకుండా ఇప్పుడు సోలార్ లైటింగ్ అనండి, వాళ్ళకి ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్ అనండి, వాళ్ళకి పిల్లలు చదువుకునే దానికి ఇప్పుడు దేవరదెబ్బ గిరిజన కాలనీ నుంచి 225 మంది పిల్లలు 3 కిలోమీటర్స్ నడిచిపోయి 3 కిలోమీటర్స్ వెనక్కి వస్తున్నారు. వాళ్ళకి ఒక వ్యాన్ అరేంజ్ చేయమని సిఎల్ కంపెనీకి చెప్పారు, ఎంకార్ప్ కంపెనీకి. అట్నే చలివేంద్ర నుంచి గిరిజనులు 25 మంది ముతుకూరుకు వస్తున్నారు, తిరిగి 3 కిలోమీటర్లు నడిచిపోతున్నారు. 6 కిలోమీటర్ల రోజుకి ఆ బిడ్డలు. వాళ్ళు చదవటమే గొప్ప, స్కూల్కి పోవటమే గొప్ప గిరిజనులు. వాళ్ళకి నేను అదానీ పోర్ట్ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు ఏర్పాటు చేస్తామన్నారు. అట్లా ఇప్పుడు ఒక మోడల్ స్కూల్ గురించి ఆలోచిస్తున్నాం. కేరళలో ఉన్న ఒక మోడల్ స్కూల్ కలెక్టర్ గారు చూపించారు, దానికి కూడా బీపీసీఎల్ వాళ్ళని స్పాన్సర్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడే మంచులక్ష్మి అమ్మాయి మా మోహన్ బాబు గారి కుమార్తె, మోహన్ బాబు గారు మాకు అటాచ్మెంట్ ఉంది, ఆ పాప కూడా మా పాపతో సమానం. ఇప్పుడే ఫోన్ చేసింది, అంకుల్ నేను మంగళవారం వస్తాను, ముత్కూరు హై స్కూల్ చూస్తాను, దానికి ఏం కావాలో మా ట్రస్ట్ తరఫున చేసేదానికి ప్లాన్ చేస్తానని మంచులక్ష్మి గారు ఫోన్ చేసినారు. అట్నే తల్లి రామ్మ నువ్వు అని చెప్పాను. ఆ పాపతో కూడా నేను పోతాను, లేదు రాజు, శృతి, కొడుకు, కోడల్ని నేను పంపిస్తాను, మా వాళ్ళందరూ దగ్గర ఉంటారు. నేనేమంటానంటే మీ సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్టండి. కొన్ని కంపెనీలు వాళ్ళు ఎక్కడనో వాళ్ళ రాష్ట్రాల్లో సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడైనా పెట్టచ్చు, అక్కడ ఖర్చు పెడుతున్నారు. అటు చేయబాకండి. ఎవరైతే భూములు మీకు వదిలేరు, ఎవరైతే మీ కాలుష్యం భరిస్తున్నారో, పామాయిల్ ఇండస్ట్రీస్ కానీ, థర్మల్ స్టేషన్స్ కానీ, పోర్ట్ కానీ, ఇవన్నీ నష్టాలు భరించేది మా వాళ్ళు, కష్టాలు పడేది మా వాళ్ళు. వాళ్ళ సంగతి ఆలోచించండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈరోజు దేవరదెబ్బ గిరిజన కాలనీ ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు, ప్యాథటిక్ సిచ్యువేషన్. అటువంటి కాలనీకి ఏం చేయాలో చేయండి అని చెప్పి చెప్తున్నాను. డెఫినెట్గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సందేశం జనంలోకి పోతుంది. దాన్ని మంచి బాగా రీచ్ అవుద్ది. 10 మంది పేదోళ్ళకి ఉపయోగపడే కార్యక్రమం రాష్ట్రమంతా జరుగుతుంది. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, శుభలగ్నాలకు, శుభకార్యాలకు పట్టు సాష్టాంగ నమస్కారం. నవ్యత, నాణ్యత, పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి. కంచి పట్టు, కల్పవృక్ష పట్టు, కంచి కనకవర్ష, కంచి కాదంబరి, కంచి టిష్యూ, కంచి లైట్ వెయిట్ పట్టు, ఇక్కత్ పట్టు, ధర్మవరం పట్టు చీరలు 100% నమ్మకం, ఖచ్చితమైన తగ్గింపు. ఇంతేకాదు అందమైన యువతులకు లెహెంగాస్, గాగ్రాస్, హాఫ్ సారీస్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.